మూడు రోజుల్లో మీకు లక్షలు తెప్పించే కళ్ళుప్పు పరిహారం. ఎన్నో లక్షల మంది కుటుంబాలు కాపాడిన పవర్ఫుల్ తంత్రం. పూజ లేదు, నైవేద్యం లేదు. ప్రతిరోజు మనం ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం. అలాగే ఈరోజు చూడబోయే వీడియోలో నిజంగా 3 రోజుల్లో మీకు లక్షలు తెచ్చిపెట్టే ఒక శక్తివంతమైన కళ్ళుప్పు పరిహారం. ఈ కళ్ళుప్పు పరిహారం ఎంతోమంది చేసి మంచి రిజల్ట్ అయితే పొందారు. ఎంతోమంది అప్పుల్లో ఉన్నవారు అప్పుల నుంచి బయటపడడానికి కానీ, తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి కానీ ఈ కళ్ళుప్పు పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ పరిహారం ఎలా చేయాలో చూద్దాం. నిజంగా ఎంతోమంది అప్పుల్లో ఉన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఈ పరిహారం చేస్తే 3 రోజుల్లో అయితే మీ అప్పులు తీరుతాయి. అలాగే మీకున్న ఎక్కడైనా డబ్బు రావాల్సి ఉంటే ఆ డబ్బు అయినా సరే వస్తుందన్నమాట. ఇది శుక్రవారం, మంగళవారం అయితే చేయాల్సిన పరిహారము. ఈ పరిహారము 3 సమయంలో అయితే చేయాల్సి ఉంటుంది. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటలకి, రాత్రి 8 గంటల నుండి 9 గంటల మధ్యలో అయితే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా చేయవలసిన పరిహారం ఇది. ఈ పరిహారం కోసం ఒక రాగి ప్లేట్ కానీ, ఇతర ప్లేట్ కానీ తీసుకొని అందులో చక్కగా కళ్ళుప్పును వేసి పరిచి, ఆ కళ్ళుప్పు మీద మీరు ఏం చేస్తారు అంటే మీ చేతి చూపుడు వేలు ఉంటుంది కదా, ఆ చూపుడు వేలు రెండో గీత ఉంటుంది కదా, ఆ గీత మీద నొక్కి గట్టిగా పట్టుకోవాలి. ఆ చూపుడు వేలుతో మీరు తీసుకున్న ఆ కళ్ళుప్పు ప్లేట్ మీద రాయాలి. ఏం రాయాలి అంటే, అలాగే రాసేటప్పుడు మనసులో ఒక బీజాక్షరం కూడా ఒక మంత్రం చెప్పుకోవాలి. ఓం శ్రీ ఓం, ఓం శ్రీ ఓం అని చెప్పుకుంటూ రాస్తూ ఉండాలి. 15 నిమిషాల పాటు అయినా ఈ మంత్రాన్ని చదువుకోవాలి. మనసులో ఈ మంత్రాన్ని చదువుకుంటూ రాస్తూ ఉండాలి. ఇది చాలా శక్తివంతమైన మంత్రం అనమాట. మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా ఈ పరిహారాన్ని చేసినట్లయితే మీ అప్పులన్నీ తీరుతాయి. మీకు రావాల్సిన డబ్బు కూడా ఎక్కడున్నా సరే వస్తుందన్నమాట. 3 రోజులు నేను చెప్పినట్టుగా ఈ పరిహారాన్ని అయితే చేయండి. మీ అమౌంట్ ఖచ్చితంగా అయితే వస్తుంది. అలాగే మీరు బిజినెస్లో లాస్ అయినా, అప్పులు తీరడానికైనా ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ ప్లేట్ని పూజా గదిలోనే ఉంచితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ ప్లేట్ని 3 రోజుల పాటు పూజా మందిరంలో అయితే ఉంచాలి. 3 రోజుల తర్వాత ఈ కళ్ళుప్పును ఒక గిన్నెలో వేసి అందులోని వాటర్ పోసి బాగా కరిగిన తర్వాత చెట్టు మొదట్లోనే పారబోయాలి, లేదా ఎవరో తొక్కని ప్రదేశంలోనే పాడేయాలి. ఈ పరిహారం ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా మీకు రావాల్సిన డబ్బులు అయితే వస్తాయి. నమ్మకంతో చేయాలి. ఏ పనైనా నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ పరిహారం నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ.